ఏళ్ళు రికార్డు మోదీ సాధించుతున్నారు. అలాగే ఎన్డీఏ నేతల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అంతకన్నా 2 రోజుల ముందు ఐఎన్డీఏ కూటమి సమావేశం ఏర్పాటు చేసింది పాపారావు గారు. ఇండియా బ్లాక్ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే సమావేశాలు, నిర్ణయాలు, కార్యాచరణ, సమాలోచనలు చాలా ఘనంగా ఉంటాయి. కానీ కార్యాచరణకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు అయిపోతుందా? ఈ 12 ఏళ్లలో 2 పాయింట్ల కింద మీరు మాట్లాడండి. ఒకటి, మోదీ సాధించిన విజయాలు, ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద 12 years రూలింగ్ ఆఫ్ మోడీ. అలాగే ఇండియా కూటమి దాదాపుగా ప్రభుత్వాన్ని దెబ్బతీసే దిశగా, అంటే రేపు ప్రభుత్వంలోకి రాకుండా ఎన్డీఏ కూటమిని అడ్డుకోగలిగే దిశ వరకు వచ్చినా కూడా ఇంకా ఈ తడబాటు కారణం ఏంటి? సరే, ఎల్లుండి మోడీ ప్రభుత్వం తాలూకు వార్షికోత్సవం. జనరల్ గా ఏంటంటే మంచి రోజు అంటే మంచి ఇది జరుగుతున్నప్పుడు చెడు మాట్లాడకూడదు అనేది సంప్రదాయాల్లో ఉన్నది. అవును, అనేది మీ ఇంట్లో మంచి 2 రోజుల ముందే పెట్టా. అదే కాదు మామూలుగా. కాకపోతే అదేంటంటే అట్లాంటి మాట మీ ఇంట్లో మంచో నా ఇంట్లో మంచో అయితే దాని గురించి చెడు మాట్లాడకూడదు. కానీ జనరల్ గా ఎవరింట్లో సంబంధించింది కాదు, దేశానికి సంబంధించిన జనరల్ అంశం కాబట్టి ఈరోజు బీజేపీ తాలూకు మంచి చెడుల్ని, ముఖ్యంగా చెడే ఎక్కువ ఉందని మీరు 60-65% మార్కులు ఇచ్చారు. జనరల్ గా 60-65% ఆయన పాజిటివ్ ఉందన్నారు. అయితే మళ్ళీ డీటెయిల్స్ చెప్పినప్పుడు మీరు డీటెయిల్స్ లో ఒక్కోదానిలోకి పోయినప్పుడు వివరంగా చెప్తా వచ్చిన సమస్యలు చూసుకుంటే 60-65% పైన నెగటివే ఉందనేది నాకు అనిపించింది. నాకు మామూలుగా కూడా కనపడేది అదే. నేను ఆన్లైన్ లో చెక్ చేసినా ఎక్కడ జనరల్ గా ఒకసారి చెక్ చేసుకుంటాను. మనకు కనపడే అన్ని చూస్తే అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం దయాకర్ గారు. ఎస్ పాపారావు గారు, ప్లీజ్ గో హెడ్. అంటే నేను ఆన్లైన్ లో కూడా ఏంటంటే ప్రామిసెస్ అండ్ ఫెయిల్యూర్స్ పర్ఫార్మెన్స్ అని చూస్తే లిస్ట్ లో ఉన్న వాటిల్లో 1-2 సక్సెస్ లేకపోతే 1-2 ప్రామిసెస్ నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా మనం దేని ప్రకారం ఎంచుకోగలం అంటే అది చేసిన వాగ్దానాలు ఏంటి, అది నిలబెట్టుకున్నది ఎన్ని వాగ్దానాలు, ఈ ప్రకారమే జడ్జ్ చేయగలం. 2014 నుంచి ఈ రోజు దాకా మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంటి, ఆ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి. వాగ్దానాల పరంగా చూస్తే మనకు తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2014లో అధికారంలోకి వచ్చే నాటికి ఎన్నికల క్యాంపెయిన్, దానికి ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు. అది కాకపోగా ఈ రోజు నిరుద్యోగం 2018 డిసెంబర్ నాటికే జాతీయ నమూనా సర్వే డేటా ప్రకారం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకొని దేశంలో అది పెద్ద సమస్య. ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా అది రూపాంతరం చెందింది. అదొకటి. 2, ఆ రోజు బ్లాక్ మనీ తెస్తా ఉన్నారు. అకౌంట్స్ లో గనక వేస్తే గనక జనాల అకౌంట్ లో వేస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షలు వేయొచ్చు అన్నామని వాళ్ళు చెబుతారు. వేస్తామన్నారని జనాలు ఇంకో కోణం నుంచి వస్తుంది చర్చ. సరే, ఏదైనా కానీ 15 లక్షలు బ్లాక్ మనీ ఎక్కడ ఆగల. విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ శుభ్రంగా అలా పెరుగుతానే ఉంది. ఇట్లా ఎన్ని చూసుకున్నా రైతుల ఆదాయాలు డబుల్ చేస్తా ఉన్నారు. రైతుల ఆదాయం డబుల్ ఎక్కడైంది? ఇంకా రైతులు సమస్యల్లో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు అలాగే కొనసాగుతున్నాయి. పైగా రైతు కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇట్లా ఎన్ని వాగ్దానాలని తీసుకోండి. 1-2 వాళ్ళు చెప్పిన వాళ్ళు ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు. నిజమే, అది నాకు నచ్చినా నచ్చకపోయినా జనాలకి నచ్చింది కాబట్టి సంతోషమే. ఏంటంటే రామ జన్మభూమి, రామ మందిరం కడతా ఉన్నారు, కట్టారు. ఆర్టికల్ 370 రద్దన్నారు. నిజంగానే సాహసోపేత నిర్ణయం. దానికి ఫలితాలు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా, పుల్వామా ఎందుకు జరిగింది, అదంతా సక్సెస్ అయితే ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నున్నా సరే చేస్తా ఉన్నారు, చేశారు. సో ఇలాంటి అమార్ఫస్ అంటే రూపురేఖ లేని, అంటే రామ మందిరానికి రూపురేఖ ఉంది కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు జనరలైజ్డ్ విషయాల్లో కొన్ని ఏదో చేయగలిగారు. కానీ ఓవరాల్ దేశ పరంగా చూసుకొని ప్రజల జీవన స్థితిగతులు 2014 నాటికి ఈనాటికి చూసుకుంటే ఏమైనా బాగున్నాయి అంటే ఈరోజు చూడండి ఎన్నెన్ని సమస్యలు. ఎటు కూడా ఇంకా చర్చ ఉంది కాబట్టి డిబేట్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి. ప్రజల జీవన విధానంలో గొప్ప మార్పు ఏం రాలేదా? కిందకు పోయింది. ఎందుకండి 4వ ర్యాంకు తెచ్చాం దేశాన్ని జీడిపిలో అన్నారు. 6కి పడిపోయింది కదా, మళ్ళీ తుమ్మితే ఊడిపోయే ముఖ్యే కదా అది. జీడిపి ర్యాంక్ మళ్ళీ పడింది కదా కింద. మిగతా రాజకీయ అంశాల్లోకి వెళ్లే ముందు జయప్రకాష్ గారు, సో ఇవాళ 12 ఏళ్ల ఘన ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. 10వ తేదీ ప్రధానమంత్రి అందరినీ కలవబోతున్నారు. ఎన్డీఏ
పార్టీల సమావేశం జరగబోతోంది. సరే దిశానిర్దేశము ఒకటి వీళ్ళు 12 ఏళ్ళు ఏం చేశారు